खतरनाक कॉमेडी शो। జనాధిపతి మహారాజా మన డేట్స్ ఏంటి చెప్పు సరే. 1వ తారీఖు 2వ తారీఖు రష్యాతో యుద్ధం ఉంది. అబ్బోయ్ 24, 25, 26 చైనాతో యుద్ధం ఉంది. 25 వద్దని చెప్పు. ఎందుకు మహారాజా? ఈవెంట్ వచ్చింది, ఖమ్మం వెళ్ళాలి. యుద్ధం వద్దు కానీ ఈవెంట్. బట్టలేంటి మొన్న లొంగిపోయారంట? అది అవతల వైపు ఆడవాళ్ళు ఉన్నారు మహారాజా, అందుకే మన బట్టలు లొంగిపోయారు. ఎందుకు ఉండిపోయారు అలాగా? అంటే వాళ్ళకు కూడా మీ వీక్నెస్ వచ్చింది, అందుకే లొంగిపోయారు. యథా రాజా తదా ప్రజ. అవును, ఘాట్ ఏంటి అక్కడ? మొన్న అడవిలోకి వెళ్తే పులి దాడి చేసింది మహారాజా. పులి దాడి చేసినప్పుడు మనం ఏం చేయలేసా? ఆ. ఆ బెదిరినప్పుడు మనం చచ్చిపోయిన యాక్ట్ చేసాం అనుకో, ఆ మనం చూసి వెళ్ళిపోతే. పులి వచ్చినప్పుడు చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేశా. ఆ. కాకపోతే నాకు యాక్టింగ్ రాదు కదా, దొరికిపోయేదానికి. మన కొడుకులేరి వెనక పక్క ఉన్నారు. నా కొడుకులు వస్తున్నారు సార్, మహమ్మలు అంటారు. రాజా 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 ది గ్రేటురా, తల 2000 నోటురా. తండ్రి గారికి వందనామాలు. పంగనవ్వలేం కాదు. మనం రెండో ఒకటి పిల్లండి. ఎంత హాయి ఎంత హాయి రే, ఎంత మధురమే హాయి, ఎంత హాయి రే, ఎంత మధురమే హాయి. చందమామ చల్ల. ఆ డ్రెస్ హాయిగా ఉంది. కుమార్ రాజా అయ్యా కింద ఏమైంది? దండి మీద ఆరేసిన వదిలాను. కుమార్ రాజా వారు ఇంకా తండ్రిగా రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఆహా. సో ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి మీరు ఈ రాజ్యం ఇద్దరు ఒకరికి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. నాకు వద్దు, ఆడికి ఇచ్చి. నాకు టైం ఉండదు పెద్దగా. వాడు పబ్బులకి వెళ్ళాలి కదా, టైం ఉండదు. రాజ్యం తీసుకోవాలన్నా, వారసత్వం ఎవరో తీసుకోవాలి కదా. సరే ఇచ్చి మీరు ఏడ్ చేయాలి. ఏం చేద్దు, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, వాళ్ళు సమాధానం చెప్తే ఎవరు బాగా చెప్తారో వాళ్ళకే ఇస్తాను రాజ్యం. మరి ఇచ్చే నాకు అలాగే ఉండవే చెప్పేస్తాను కదా నేను. మీ మొదటి ప్రశ్న, రాజుకు ముఖ్యంగా కావాల్సింది? రేయ్, ఏమనుకుంటున్నారా మీరు? అదే కిరీటము కత్తి. రాజుకు ముఖ్యంగా కావాల్సింది? రాణి. సరే, రెండో ప్రశ్న, అడిగి రాజుకి యుద్ధంలో ముఖ్యంగా కావాల్సింది? గుర్రం. గుర్రమా? రాజుకి యుద్ధంలో ముఖ్యంగా కావాల్సింది? రాణే. రాని దేనికి? మనకి వీర తిలకం పెట్టేది రాణే కదా. ఎంతమంది రాళ్ళు కావాలి? మొత్తం రాజ్యాలన్నీ మూచాను పక్కన, ఏ రాజ్యం లేకుండా పోనది. ఆడికి వెళ్ళిపోయిందా నీకు లేదని గొడవ? రాజు కష్టాల్లో ముఖ్యంగా కావాల్సింది? రాజు కష్టాల్లో కావాల్సింది? రాణే ఓదార్చదు కదా. చివరిగా మీకు కొన్ని పరీక్షలు పెడతాను. పరీక్షలా? ఆ. రక్త పరీక్ష? దొరికిపోతావేంటి? సో ముందుగా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, లోపల మీ ఇద్దరికి బల పరీక్ష పెడతాను. కమాన్. రెడీ. బలాత్కారం అనలేదు, బల పరీక్ష అన్నాడు. ఇదే మిగతా మొక్క ఏది? అలా బిందుకు మాట్లాడుతానంటే ఇచ్చాను మొక్క. స్టార్ట్. ఏం సరిగ్గా తిట్టొచ్చిన మనకు ఓడి పండు ఓడి పండు ఓడి పండు. మన రాజ్యంలో దొంగలు పడ్డారు, కోటలోని వజ్రాన్ని పట్టుకెళ్ళిపోయారు. ఆ. వాడు దొరికిపోతే వాడికి ఏ శిక్ష చేస్తారు? నేను తల నరికేసి చేతులు కాళ్ళు కూడా నరికేస్తా. నువ్వేం చేస్తావు? ముందా వజ్జే సంపాదించండి. వజ్జ లేకుండా మనకి తిండికే తెప్పలేదు. వజ్జేలా మన రాజ్యంలో ఒక అమ్మాయి మోసపోయింది, న్యాయం కోసం మన దగ్గరకు వచ్చింది. ఆ. ఆ మోసం చేసేవాడిని ఎలా పట్టుకుంటారు?
నువ్వైతే ఏం చేస్తావు? మన రాజ్యంలో మోసం చేసాడు ఎవడో నీటి తప్పించి నిన్నే 4 ఉద్ది తొప్పేసుకున్నాడు. రాజావారు ఆ. పక్క రాజ్యం వాళ్ళు లెటర్ పంపించారు. అమ్మో ఇది ఇంగ్లీష్ లో ఉంది, మీరే చదవాలి. కొరిజల రాజ్యం నుంచి వచ్చింది. ఒరిజినల్ రాజ్యం నుంచి వచ్చిందా? అవును. ఈ నెల 26 తారీఖు నుంచి ఇంటర్మీడియట్ డైట్ అంటే ఏం చేయాలి? మరి ఏమని ఉండవు మరి ఆ. అన్ని మార్చుకోవడమే. రోజుకి 6 గంటలే. ఏంటి 6 గంటలు? ఏం చేసి నేను 6 గంటలే? 6 గంటలే. మిగతా 18 తర్వాత అంట పెట్టడమే. ఏంటి? అదే మీ ఇద్దరికి విల్లు పరీక్ష. ఇల్లు పరీక్ష నేను కట్టలేదు. నా ఏయ్, వల్ల. ఓ. విల్లు ఇల్లే బాణమరా. అక్కడ ఎదురుగా పెట్టుంది చూసావా? ఆడదా మాదని అడగొద్దు. దా ఎక్కడి నుంచి పెట్టను గురి కొట్టావు పట్టి చచ్చిందావు నువ్వే రాజువి. అబ్బా జస్ట్ మిస్. కొడిసా ఎక్కడా? పెట్టని ఆ దగ్గర చాలా చెప్పయింది. నాయన ఏంటి ఇప్పుడు? అదే పెట్టు. ఆడు కొట్టలేపో నేను కొట్టనేటి. కొట్టు. ఒక్క నిమిషం అది వద్దు, ఇల్లు వద్దు, గిల్లు వద్దు. కొట్టాను. లాస్ట్ పరీక్ష. ఏంటి? మీ ఇద్దరు ఎవరు ఒకలే మిగలాలి. నాన్నగారు ఏంట్రా? వీర తిలకం ఎవరిని పెడతారేమో అని. వేరే పక్కన మన చెలికెత్త 2 ఉంది, అసలు పెట్టించుకొచ్చి. వీర తిలకం जाओ ఏమంది? ఐ లవ్ యూ అంది బాబు. అరే ఏంటి రారా రావాలా? రారా ముందుకు రారా. మళ్ళీ పరిగెట్టు. అవుతుంది ఇప్పుడు పరిగెట్టలేదు. పరిగెట్టురా. రావాలి కాదు. మరి ఎలాగే వంతుది. అయ్యో వేసిమంతవా చేసి చచ్చిపోండి. కాబోయే మహారాజు చచ్చిపోయాడు కాబట్టి రాజుని మళ్ళీ నేనే. లెగురు ఓరే గంటడా జస్ట్ కొంటాడు ఓరే చచ్చిపోండి. అదరా जबरदस्त खतरनाक कॉमेडी शो ఏం చేస్తున్నా? ముగ్గేసాను కదండి, కల్లాపు చల్లేద్దాం అనుకుంటున్నా. చెప్పడం మర్చిపోయాను, మా పెదనాన్న ఊరి నుంచి వస్తున్నాడు. ఆయన ఇప్పుడు రావడం ఏంటండి? ఎందుకే కంగారు పడతావు? ఇంతకీ తగ్గిందా జబ్బు? అది జబ్బు కాదే, అది అలవాటు చిన్నప్పటి నుంచి. ఏదైనా మాట్లాడుతున్న మధ్యలో డిస్టర్బ్ చేస్తే అది మళ్ళీ ఫస్ట్ నుంచి రిపీట్ చేస్తాడు. అది పెద్ద ప్రాబ్లమా ఏంటి? నేను మేనేజ్ చేస్తాను, ఓకేనా? ఒక పెదనాన్న వచ్చింటున్నాడు, నువ్వు లోపలికి వెళ్ళి. అమ్మో, ఎరా ప్రసాదో ఎన్ని రోజులు అయిపోయిందిరా నిన్ను చూచా. బాగుంటావా? ఒక ఫోన్ చెయ్యాలి కదరా. ఏ కన్నా పోతే ఒక పేగేది కదరా దూరము నీకు నాకు. చపాతీ పిండి బిస్కెట్ బిస్కుతున్నాడు. మామయ్య ఎప్పుడు వచ్చారు? ఆడు మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేద్దానా? ప్రసాదో ఎలా ఉన్నావురా? బాగుండవా? ఎలా ఉన్నావురా? బాగుండవా? ఒక ఫోన్ లేదు, ఒక పలకరింపు లేదు, ఏమీ లేదు. పెద్దనన్నేమో మామయ్య ఇప్పుడే వచ్చారా? ప్రసాదో బాగున్నావురా? బోనా రండి. ఊర్లో అందరూ బాగున్నారా పెదనాన్న? ఊర్లో అందరూ ఏం బాగుంటాడు మరా? ఊరంతా నాశనం అయిపోయిందిగా. మామయ్య టీ ఏమైనా తాగుతారా? ఏం బాగుంటాడు మరా ఊర్లో అందరూ? సరే పెద్దమ్మ బాగుందా? మొన్న యాక్సిడెంట్ అయ్యింది, నీకు ఫోన్ చేసిందంటగా. అవును, ఏదో పార్టీలో లిఫ్ట్ చేయలేదు. ఫోన్ లేపాలిగా, పెద్దమ్మ ఫోన్ లేపాలిగా. పెద్దమ్మ అంటే ఇది లేదా నీకు? మర్యాద లేదా? మామయ్య టీ ఏమైనా తాగుతారా? ఫోన్ చెయ్యాలగా పెద్దమ్మకి. బా మా వంశంలో టీ పెట్టాలంటే నువ్వే తల్లి. థ్యాంక్ యూ మామయ్య. అమ్మా టీ పెట్టాలంటే నువ్వే మా తర్వాత. టీ బాగుందా మామయ్య? అమ్మా మహాలక్ష్మి అమ్మ నువ్వు. టీ పెట్టాలంటే నీ తర్వాత ఎవరైనా. టీ చాలా బాగుంది అమ్మా మామయ్య. మహాలక్ష్మి అమ్మ నువ్వు. నన్ను కొట్టడం మాత్రం 3 సార్లు ఇప్పుడే పొగిడించుకుంటాను. నువ్వు మీరు ఎప్పుడైనా పొగిడారా? సర్లే, నువ్వు సైలెంట్ లోపలికి వెళ్ళి పని చూసుకోను. అలాగే. సరేనా? అయిపోయి చాలాసేపోయింది. ఆకలిగా ఉంది, ఏదైనా బిస్కెట్లు పెట్టు.
ఇంకో పెదనాన్న గోల్డ్ బిస్కెట్లు. ఏందిరా గోల్డ్ బిస్కెట్ పెట్టావు? ఆటో. సరే స్నానం చేస్తాను వెళ్ళి. బాత్రూమ్ ఇక్కడే ఉంది. ఇగో ఈ బ్యాగ్ అయితే తెచ్చారు, ఏంటిది? సరే నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. బ్యాగ్ సరే నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. బ్యాగ్ మర్చిపోయానుగా. ఏందన్నా ఇడికి తీసుకొచ్చావు? నేను పొద్దున్న నుంచి ఒకటి ఫాలో అవుతున్నారా, సూట్ కేసు డబ్బులు డ్రా చేసినట్టు ఇంటికి వచ్చాను ఇక్కడికి, అందుకే ఇక్కడికి వచ్చా. నువ్వు బెదిరించరా ఫస్ట్. ఏయ్! మాది ఇల్లు, షాప్ కాదు. షటల్ గ్రీజ్ పెట్టడానికి షాప్ లెట్ పక్కన ఇల్లు. ఫేస్ వాల్యూ ఉండాలి దొంగ కన్నా. ఇడ్రా రేయ్. ఏమే నీకు ఏమండి? ఇంట్లో పాత కథలు ఉంటే పట్రా, సాన పెట్టే వాళ్ళు వచ్చారు. ఫేస్ వాల్యూ. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడద్దు. ఎవరు మీరు? దొంగలు. మీ ఇంట్లో ఒక నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్నేం చేయొద్దు. ఆడేం ఫిక్స్ అవ్వలేదు, నువ్వు ఎందుకు అలాగైపోతున్నావు? అయినా నేను ఆడవాళ్ళు ఏం చేయను. నన్నేం చేయొద్దు. నేను మొగళ్ళు కూడా ఏం చేయను. మీ ఇంట్లో ఒక ముసలోడు వచ్చాడా? అమ్మ ముసలు వదిలేస్తారా? మేము ముసలు కూడా ఏమనొద్దండి. నేను ఎవరిని ఏం చేయను. ఆ ముసలోడు వచ్చేటప్పుడు ఒక సూట్ కేసు తీసుకొచ్చాడు, దాంట్లో డబ్బులు ఉన్నాయి. అక్కడ డబ్బులు కావాలి, ఇస్తే వెళ్ళిపోతా. ఏంటి గొడవ? అరే ముసలోడా. యారా ఏమైంది? ఏంటి గొడవ? అరే ముసలోడా. యారా ఏంటి ఏమైంది గొడవ? అరే ముసలోడా. యారా ఏమైంది? ఏంటి గొడవ? ఏంటి 3 సార్లు చెప్తున్నాడు? అతను ఏదో చెప్పేటప్పుడు మధ్య డిస్టర్బ్ చేస్తే మళ్ళీ అదే చెప్తుంటాడు. అతను చెప్పింది కంప్లీట్ అయిపోవాలి. అమ్మో అలా ఉందా? ఇగో ఏంటి బాబు ఏం కావాలి నీకు? నేను దొంగోడిని. ఏంటి బాబు ఏంది ఏం కావాలి నీకు? పొద్దున్న 10 లక్షల సూట్ కేసులు తీసుకొచ్చా కదా, ఎంతో డబ్బు. ఆ సూట్ కేసు కావాలి. అదే పదనా నిన్ను ఉదయం నుంచి ఫాలో అవుతున్నాడట. ఏరే నన్ను కూడా వదిలేలాగలేడుగా ఇటో. ఇవన్నీ కాదు, ఆ. నాకు ఆ సూట్ కేసు డబ్బులు కావాలి. ఏంటి ఆ సూట్ కేసా? అదే పెదనా ఏంటి ఆ సూట్ కేసా? నేను ఉదయం లేచిన దగ్గర నుంచి ఫాలో అవుతున్నాను. ఆ. నాకు అర్జెంట్ గా బ్యాంకులో తెచ్చిన డబ్బులు కావాలి. అదా అదే. అదా అదే. అదా. సరే చెప్తాను దా. చెప్పు. పొద్దున్న పడుకొని లేచానుగా, లేచి కాఫీ తాగాను. కాఫీ తాగి మంచిగా పట్టుకొని టీవీ ఆన్ చేస్తే అదంతా కాదురా, డబ్బులు ఎక్కడ- పొద్దున్నే లేచానుగా, టీ తాగానుగా, ఆ. పేపర్ చదువుకొని టీవీ ఆన్ చేశాను. టీవీ ఆన్ చేయగానే రగులుతోంది మగులు పొద. ఏయ్, బుష్. ఏయ్. పొద్దున్నే లేచానుగా, రగులుతోంది మొదలు పద అనే సాంగ్ చూస్తున్నా. పొద్దున్నే లేచానుగా, ఒరేయ్, నీకు దండం పెడతారు. నువ్వు పొద్దున్నే లేచానుగా, కాఫీ తాగి టీ తాగి టీవీ ఆన్ చేశాను. నువ్వు ఇప్పుడే తుమ్మాలా ముసలాయలా? ఆ రగులుతుంది మొదలుగా తర్వాత నేను చెప్పండి ప్లీజ్. రగులుతోంది మొదలు పద తర్వాత కదా. ఆటో ఎక్కాను. ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చి లోపల అమ్మాయిలు చాలా బాగుండారు. అవునా? నెంబర్ తీసుకున్నారా? ఆటో ఎక్కాను. ఆటో ఎక్కానుగా, ఆటోలో అమ్మాయిలు చాలా బాగున్నారు. ఒక అమ్మాయి అలా పడిపోయింది కింద. ఎక్కడ పడింది? ఓరేనే, దొంగతనం చేయలేవా నువ్వు? అది కాదు పెదనా, ఆటో దిగిన తర్వాత నేను చెప్పండి. ఆటో దిగాను కదా, దిగాను. దిగిన తర్వాత బ్యాంకు కోసం అలాగెళ్తుంటే పక్కనే పకోడీ ఉంది. పకోడీ కరకర నమిలే చాలా బాగా చేశాడు. ఏ నీ కరకర పొద్దున్నే లేచాను బుస్తు పోస్తాను కొని డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్పరా అంటే. మళ్ళీ మొదటి నుంచి. అరే ప్రసాద్, అరే ప్రసాద్. అరే ప్రసాద్, బాగుంటావారా? ఫోన్ కూడా చేయలేదు ఇన్ని రోజులు. పెద్ద బాగున్నాను పెదనాన్న, చాలా బాగున్నాను. గుర్తులేదా పెద్ద నాకు ఎందుకు బాగా గుర్తుంది. నువ్వేరా నువ్వు? నాకు బాగా గుర్తుంది పెదనాన్న. నువ్వేరా నువ్వు? ఏం చేస్తున్నాడు రా? పొద్దున్న నుంచి అంటే మా ఇంటికి ఇదే తలుపు కూడా వచ్చాడు. మీరు అది అడిగారని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అమ్మో, మీకు దండం పెడతాను సార్. నేను మధ్యలో మాట్లాడిన మాటనండి. మీరు అక్కడి నుంచి చెప్పండి సార్. ఆ పకోడీ దగ్గర నుంచి చెప్పండి. కరకర. నువ్వు టీ తాగిన తర్వాత ఏం చేసావు అడుగుతున్నాడు. టీ తాగిన తర్వాత స్నానం చేసావు లోపలికి వెళ్ళి. స్నానం చేశాను. స్నానం ఎలా చేశాను? సబ్బు ఉంది, సబ్బు పక్కన మగ్గు ఉంది, కింద బకెట్ ఉంది. బకెట్ తీసుకొని నీళ్ళు తీసుకొని ఒంటి మీద వేసుకొని సార్ మీరు ఎలా స్నానం చేశారు? నాకెందుకు సార్? నాకెందుకు మీరు ఎలా స్నానం సబ్బు చేశారు? ఉంది, మగ్గు ఉంది, బకెట్ ఉంది, తీసుకొని స్నానం చేశాను. చాలా బాగా అయింది స్నానము. సూట్ కేసు ఎక్కడ ఉందో చెప్పండి సార్. తీసుకోండి సూట్ కేసు తీసుకుంటారా? థ్యాంక్స్ సార్. ఒక అరగంట లేట్ అయినా మొత్తానికి
వస్తుండావా ప్రసాదం? వస్తాను పెదనాన్న. ఇదే ఇదే ఈ బ్యాగ్ లో పెట్టారా? ఇదే ఇదే బ్యాగ్ అంతా ఖాళీగా ఉంది. ఇదే ఇదే డబ్బులే. ఆ బ్యాగు వేరు కదా, అది విజయవాడలో పెట్టాను. విజయవాడలో ఎందుకు పెట్టానో చెప్తాను దా, చాలా అమ్మో, మళ్ళీ పిడిచాడు వెళ్తావా? ఈ బ్యాగ్ హైదరాబాద్ స్టార్ట్ పెదనాన్న నిజంగా అమ్మ మహాలక్ష్మి అమ్మ, నువ్వు మా ఇంట్లో టీ పెట్టాలంటే నువ్వే. నీ తర్వాత అమ్మ మహాలక్ష్మి అమ్మ, మా ఇంట్లో టీ పెట్టాలంటే నువ్వే. అమ్మ మహాలక్ష్మి అమ్మ, మా ఇంట్లో ఫీల్ అవ్వకరా, ఆ పని నేనే చేద్దాం అనుకున్నా. ఖతర్నాక్ కామెడీ షో. ఏంటి సార్ ఈ సినిమా కోసం సెట్ వేయించారా? ఇది రాజుకో సెట్ కాదురా, నిజంగా రాజుకోటే. రాజుని చూస్తావా? వస్తున్నాడు చూడు. రాజాతి రాజ రాజ మార్తాండ మార్తాండకే వెంకటేశ బహుపరాక్ పటాస్ ప్రకాశ్ ఊసి పడేసిన పవన్ పరాక్. ఈ స్కిట్ చిరాక్, నా పేరు కిరాక్, అందరికి క్రాక్. వాళ్ళ కర్మగాలి పెట్టుకున్నారా నిన్ను? మహామంత్రి యువరాజా, రాజ్యంలోని ప్రజలు ఎలా ఉన్నారు? డెంగ్యూ వచ్చి భయపడుతున్నారండి. దేని వల్ల వస్తుంది అది? ఇది దోమ కొట్టడం వల్ల వస్తుందండి. మరి నాకెందుకు రాలేదు? ఆ దోమలు మిమ్మల్ని కొట్టి దోమలకు వచ్చి దోమలు ఆలు కొడుతుంది సార్. ఇదేంది మహామంత్రి? ఇది యుద్ధం చేసే ముందు శంఖ ఊతాం కదండి, నాకు అర్థమైంది. అంతే అండి. నాకు అర్థం కదా ఏంది మహామంత్రి? మీరు ఎలాంటి లోపల ఎవరైనా వెయిట్ చేస్తున్నారు. ఎవరు సార్ అతను? యాక్చువల్లీ కోట రాజు ఇతనే. ఈ రాజుల పాలన పోయిన సంగతి మర్చిపోయి ఇంకాడు పిచ్చోడైపోయి రాజులా బిహేవ్ చేస్తుంటాడు. ఆడు మన షూటింగ్ చేయడం మధ్య మధ్య వచ్చినప్పుడు మన మహామంత్రి లాగా నువ్వు సేనాధిపతిలా బిహేవ్ చేసావు అనుకో, వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు, మనం షూటింగ్ చేసుకోవచ్చు. ఓహో, మీరు ఇలా మేనేజ్ చేశారా? కొంచెం క్రాక్ ఉంది అంతే, ఏం కాదు. ఆడు వచ్చిన కొంచెం ఆ కత్తి పట్టుకుని మహాభటుల్లా ఉండాలి. అదేనా మన హీరో ఇంకా రాలేదా? ఏంటి ఎవరు ఆర్టిస్టులు రాలా? జూనియర్ ఆర్టిస్టులు లేరు, ఎవరు లేరేంటి? యాక్చువల్ షూటింగ్ 7 గంటలకండి, ఇప్పుడు 10 అయింది కదా, మీరు లేట్ గా వచ్చారు. అవును. హీరో బొక్క ఆడికి ఎంత ఉంటాం మాకెంత చెప్పి అందరూ వెళ్ళిపోయారండి. మధ్యాహ్నంకి నాకు చికెన్ రైస్ బౌల్, గ్రిల్డ్ ఫిష్, ఒక పైనాపిల్ జ్యూస్, రెడ్ బుల్. మధ్యాహ్నం భోజనం కూడా క్యాన్సిల్ చేశారు, మీకు లేట్ గా వచ్చారండి. టోకెన్ ఇచ్చారు, ప్లేట్ అట్టుకెళ్ళాలి. సరే ఒక బూస్ట్ తెప్పించండి. నాకు బూస్ట్. నాకు బూస్ట్ అన్న. బూస్ట్ కూడా తీస్తారు సార్ మీకు. ఏంటి అన్ని తీసేస్తారా? థ్యాంక్ యూ సో మచ్. మీకు చైర్ కూడా తీసిమని చెప్పారు. వేసిన వేషాలకి అంతా మీరు హీరో అనుకోవచ్చు సార్, కమిడియన్ అనుకోవాలి. ఏంటి ఇక్కడ కోటలో ప్లాన్ చేశారు షూటింగ్? ఇంటర్వెల్ తర్వాత సడన్ ట్విస్ట్ రివీల్ చేస్తే మీరే రాజ్కోట్ లో పెద్ద రాజు మాట. ఫస్ట్ హాఫ్ లో మీరు అంతా కోట మంది అడుక్కుంటారు సార్. క్లారిటీ చెప్పాడు. ఫస్ట్ హాఫ్ లో నేను అడుక్కునేవాడు అంటే నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారో లేదో? లేదు, మీ ఫ్యాన్స్ రికమెండేషన్ చేస్తున్నాడు. ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మిమ్మల్ని అడుక్కున్న వాళ్ళు చూద్దామని. ఫ్యాన్స్ కోరుకున్నారు. లెటర్ కూడా రాశారు సార్, మా హీరోని ఒకసారి అడుక్కున్న వాళ్ళు చూడాలని అనుకోండి. ఏంటి మీకు లెటర్? ఇదేం లెటర్ మీద ఏం లేదు? వాడు చదువుకోలేదండి. హీరోని ప్రవేశపెట్టండి. హలో సార్, గుడ్ మార్నింగ్. హాయ్. హీరోయిన్ హీరోయిన్ కొంచెం హైట్ తక్కువ ఉందా? అమ్మాయి కూడా అదే చెప్పిందండి. ఏమని? హీరో కొంచెం కలర్ తక్కువ ఉన్నాడని. అమ్మాయి ఫేస్ లో కూడా ఏదో లోపం ఉన్నట్టుంది. అమ్మాయి కూడా అదే అడిగిందండి, ఏంటి హీరో ఫేస్ ఎక్కడ ఉందని. అరే ఎక్కువ అడక్కరా, అన్ని రివర్స్ నీకే వస్తాయి. హలో, ఏంటి ఏంది మరి ఇప్పుడు? సరే సరే సరే, జాగ్రత్త జాగ్రత్త. డబ్బులు కావాలంటే ఫోన్ చేయండి. ఏమేంటి సార్? మన సినిమాలోని 2 లిప్ బ్లాక్లు ఉన్నాయి కదా, మన సినిమా 2 లిప్ లాక్లు ఉన్నాయి. అవి తీసేయండి. తీసేయండి సార్, మీకు ఇష్టం కదా అవి. తీసేయండి, వద్దు ఇప్పుడు చెప్తున్నా. ఎందుకు తీసిమన్నారు? లాస్ట్ సినిమా చేశా కదా. మీరు లాస్ట్ సినిమా చేశారు. అవును, క్లైమాక్స్ లోని హీరోయిన్ కి 2 లిప్ బ్లాక్లు ఇవ్వాలి కదా, ఇచ్చారు. ఆ అమ్మాయి కదా సెప్టిక్ అయిందండి మూతికి, హాస్పిటల్. ఇది మొత్తం తుప్పటి వేడనమాట. డాడీ ఆ విషయం చెప్పలే కదా, హీరోయిన్ వస్తారండి. ఈ రాజ్కోట్ లో రాజు ఉన్నాడండి. Okay. అంటే రాజు అంటే రాజు కాదు, అడు కొంచెం పిక్చర్ అనమాట. మనకి ఇలాంటి లొకేషన్ ₹1,00,00,000 పెట్టినా దొరకదు, అందుకే రాజ్కోట్ లో పెట్టాను. వాడు వచ్చినప్పుడు కొంచెం వాడు రాజులా బిహేవ్ చేస్తే మనం కొంచెం సేనాధిపతిలా వీటిలో బిహేవ్ చేస్తే సరిపోతుంది. మనం షూటింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా. పర్లేదా? చేయొచ్చా? ప్రాబ్లం లేదు. కొంచెం మేనేజ్ చేయండి సార్, మన షూటింగ్ బాగా రావాలి. చింపేస్తాను. నాకు తెలుసు కదా, మీరు అన్ని చింపేస్తారు, మీరు అన్ని చింపేస్తారు. యాక్షన్. రాజాతి రాజ రాజ మార్తాండ మార్తాండకే వెంకటేశ బహుపరాక్ పటాస్ ప్రకాశ్ ఊసి పడేసిన పవన్ పరాక్.
నాకు ఇప్పుడు గుర్రం మీద స్వారీ చేయాలనుంది. మహారాజ్ ఇప్పుడు అర్జెంట్ గా గుర్రం అంటే మనం మంత్రి మర్యాద గుర్రం కావాలి. ఏంటండి ఇప్పుడు గుర్రం అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరే గుర్రం ఇప్పుడు. నేను గుర్రమా? రాజుగారు గుర్రం రెడీ. బహు నల్లగా ఉన్నది. ఇది స్నానం చేయలేదులేండి. సార్ చాలు బాగా అలిసిపోయింది, గుర్రం వదిలేండి సార్. మహామంత్రి గుర్రపు స్వారీ గుద్దినట్లుగా ఉన్నది. నాకు నెక్స్ట్ వద్దినట్లుగా ఏనుగు స్వారీ కావాలి. అంబారీష్ ఏనుగా? గుర్రం అంటే నేను మేనేజ్ చేశా. ఏనుగు ఎవడు మేనేజ్ ఎవరు చేస్తా? నువ్వే చేస్తావు. సార్ మహారాజా ఏనుగు రెడీ. ఏం కావాలి? నాకు బాహుబలిలో తొండము ఎత్తిన తర్వాత 90% ఇక్కడ నిలబడతాను కదా, అలాంటి వైవిధ్యం ప్రణాళిక కావాలి. ఇప్పుడు ఏనుగు తొండం లేదు సార్. తొండం ఎందుకు లేదు? బ్రష్ చేసాడు అడ్డవుతుందని తీయించేసామండి. రాజాది రాజా రాజా మాతాండ మాతాడిగా వెంకటేశ బహుపరాక్ పటాస్ ప్రకాశ్ ఊసి పడేసిన పాల్ పరాక్. సార్ ఆడు వెళ్ళిపోయాడు కాబట్టి ఏం చేయాలో చెప్పండి సార్. ఇప్పుడు ఏం లేదు సార్, చేతులు పట్టుకొని బాధపడండి, ఓకేనా? సార్ ఇప్పుడు ఆయన చేతులు పట్టుకుంటే నాకు సెప్టిక్ అవ్వదు కదా. మీరేం ఫీల్ అవ్వద్దు, నేను చూసుకుంటాను. చేతులు పట్టు సెప్టిక్ ఏం అవదమ్మా, ముద్దు పెట్టుకొని చూసుకోవచ్చు, ఓకేనా? రెడీ సార్, యాక్షన్. రాజాది రాజా. వీడేంటి అమ్మాయి చేయి పట్టుకున్నాడు అంటే ఎందుకు పట్టుకున్నావు? చేతులు మొత్తం నరికి సార్ మీరేంటి సార్ కత్తి తీసి చేతులు నరికేస్తారా ఏంటి? ఏం లేదు, అతి చెప్తా, చేతులు లోపల చెప్తా. మహారాజా నరికేసా. థ్యాంక్ యూ సార్. వచ్చి నాకు సేవలు చేసుకో. ఏంటి? ఈ సేవ మీ సేవ రెండు చేసుకో. ఒక మంచి డాన్స్. ఆ పాట ఏంటి? సుఖించు మిస్ జైకు ఏ జాన్సు నీ ఇష్టం వరించు ఓ స్నేహం మంత్రం జపించు. మహామంత్రి బాగా సెలవిచ్చారు, అప్పుడే వస్తాను. మీరు వెళ్ళండి, మహారాణి గారు వెయిట్ చేస్తున్నారు, వెళ్ళండి. సార్ ఇదన్నీ అవ్వదు కానీ ఆ లాస్ట్ హగ్గింగ్ సీన్ ఉంది కదా, కొంచెం దూరం కూడా హగ్ చేసుకో, మళ్ళీ సెప్టిక్ అవుద్ది. ఒక హగ్ సీన్ చేసుకుని వెళ్ళిపోతాం సార్ లాస్ట్. అలాగే అండి. ఇప్పుడు కోటలో రాజు ఒక్కడ ఉన్నాడు, రాని లేదా? రాణి కూడా ఆడే చంపేశాడు. ఎలా చంపేశాడు సార్? ఒకరోజు ఇద్దరు మళ్ళీ ఖాళీ ఉన్న డ్రామా వేశారు. అదేమో బందిపోటు గెటప్ రాణికి ఇచ్చాడు, రాజు గెటప్ వేసాడు. బందిపోటు అనుకుని కసక్కన వేసాడు ఆవిడకి. ఆవిడ చెప్పచ్చు కదా అంతా నాటకం అని. ఇదంతా నాటకం ఆడకం అంటే నా దగ్గర నాటకాలు ఆడదని చెప్పి ఇంకోటి వేసేసాడు. ఇది లాస్ట్ సీన్, యాక్షన్ చెప్పని గట్టి హక్ చేసుకోండి, ఓకేనా? ఓకే యాక్షన్. నువ్వు ఎవరాన్ని హక్ చేసుకుంటావా? ఐ మీన్ ఉద్యానవనంలో ఉసురుతో పోతావు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మీరు స్టూడెంట్స్ ఏంట్రా, పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు తండ్రులా ఉన్నారు. సార్ ఆడంటే ఓకే, నన్ను కూడా నువ్వు కూడా రా, నీకు పెళ్లి కాకపోయినా 5 వచ్చేసింది. మెడినందరూ స్టూడెంట్స్ అంటే వీళ్ళు. కాలేజ్కి వచ్చి చాలండి దారా, మన ర్యాగింగ్ స్టార్ట్ చేయాలి, మన స్టామినా చూపించాలి స్టూడెంట్స్ అందరికి. రెడీ. సీనియర్స్ అంటే బొచ్చుకి మధ్యన రెస్పెక్ట్ లేకుండా పోయింది, భయం కూడా పోయింది, మామూలుగా ఉండదు ఒక్కొక్కటి. ఎవరు వస్తున్నారు ఫస్ట్? అరే మంచి అమ్మాయి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, నేను చేయమంది ర్యాగింగ్ రా అంట పెట్టి. వాడి క్యారెక్టర్ గెలిపాడు. ఏ బ్యాచ్? ఆ బ్యాచ్. ఆ బ్యాచేనా? అక్కడే కూర్చో. ఏంట్రా కాలేజ్కి సాఫ్ట్వేర్ మాడతావు, మన ఏంటో చూపించాలి అసలు. నెక్స్ట్ రాని మామూలుగా ఉండదు. మ్యాథ్స్ లో డౌట్ ఉన్నా, ఫిజిక్స్ లో డౌట్ ఉన్నా ఇలాగే పార్క్ వచ్చి డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఓకే ఓకే బంగారం. ఇది కాలేజీ ప్రెమిసిస్. అది ఫిజిక్స్ కాదు, ఫిజిక్స్. మీకు తెలిసినంత మాకేం తెలుసు అండి.
ఫస్ట్ ఇయరా? అవును సార్. ఏంటి ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? స్టూడెంట్ సార్, డిస్కషన్ వస్తే. ఇంకోసారి కాలేజ్ లో మీ ఇద్దరు కల్పించారా తోలు తీస్తే అర్థమైందా? చెల్లెని పిల్లండి సార్. పిలు. చెల్లెమ్మ. ఏంట్రా ఫీల్ అయిపోతున్నావు? చెల్లెమ్మ అని పిల్లలు పెద్ద షారుఖ్ ఖాన్ లాగా. చెల్లెమ్మ అని పిలు. చెల్లెమ్మ. హలో, నువ్వు కూడా అన్నయ్య అని పిలు. అన్నయ్య. నేను అందరు నాకు కాదు, ఆడి పిల్లమని చెప్పు. వాడిని పిలు. వాడిని అన్నయ్య అని పిలు. వాడిని ఎలా పిలుస్తా నేను అన్నయ్య అని? నీకు ఇదే లాస్ట్ కిట్. బాబానయ్య ఏంటి సంగతులు? నువ్వు వెళ్ళరారా. ఎవరో తెలుసా నీకు? ఎవరు సార్? ఈ కాలేజీలో ఇద్దరే ఎదలు ఉంటారు. ఒకటి నేను, రెండు ఆడు. 3 రాలా ఇవాళ. కాలేజ్కి వచ్చి మా పేర్లు అడగవసలేదు. ఈ కాలేజీలో ఇద్దరు ఎదలంటే మా ఇద్దరు పేరు చూపిస్తారు. అర్థమైందా? అర్థమైంది సార్. నీకు ఈత వచ్చా? వచ్చు సార్. అర్జెంట్ ఈదు. సార్ నీళ్ళు లేవుగా సార్? ఈదు. మునిగిపోతావు జాగ్రత్త, మునిగిపోతావు జాగ్రత్త. ఏంట్రా సైడ్కి వచ్చావు? ఆ చేపలు ఉన్నాయి సార్ అక్కడ. నీకు స్కిప్పింగ్ వచ్చా? వచ్చు సార్, బ్రహ్మాండంగా ఆడతా. వెంట్రుతాడు సార్ వెంట్రుకతో ఎలా? మా ఇంట్లో బట్టలు ఆరేసుకుంటుంది. ఇంత అర్థమైందా? అర్థమైంది సార్. ఆడు అలాగ పక్కలు ఆడుతుండు. నీకు ఏడుపు వచ్చా? కంటిన్యూ ఏడు. అలా ఏడుస్తుండు. పక్కెళ్ళు, సౌండ్ రాకూడదు. లాభం లేదురా, కాలేజ్ మన అంటే ఇంకా చూపించాలి. ఎవడరా నువ్వు? ఇక్కడ కొత్తగా కొంచెం పీన్లో ఉన్నాడు కాలేజ్కి. పేరేంట్రా? బెబ్బే. బెబ్బే పేరు రా. నీ పేరేం పేరు? బెబ్బే. మాట్లాడరావా? బెబ్బే. మోగోడవా? బెబ్బే. అన్నిటికీ బెబ్బే ఏంట్రా? ఏ ఎవరు అమ్మాయి వస్తుంది చూడరా. హాయ్, దా ర్యాగింగ్ చేస్తాం. వద్దండి. చెప్పా క్లారిటీగా ర్యాగింగ్ అని. ర్యాగింగ్ అనే ర్యాగింగ్ వద్దా? సరే ఓ పని చేయి, ఈ సిగరెట్ తాగు, వదిలేస్తా. వద్దండి. తాగు, వద్దండి. ఒక్క పఫ్ లాగా వదిలేస్తా. అయ్యో వద్దండి. ఏ, ఎందుకు? నాది ఆ బ్రాండ్ కాదండి. మన కాలేజీలో ఎదిరించే లెవెల్ మనకు లేరురా. మనమే కింగ్స్. అమ్మా ఏంటమ్మా ఇది? మేము కాలేజ్కి వస్తుంటే ర్యాగింగ్ చేసి గుంజలు తీయమంటున్నారు సార్. ఎవరమ్మా? వాళ్ళిద్దరు సార్. ఒక నల్లగా జుట్టు మీద ఉన్నాడు సార్, వాడొకడును. ఇంకొకటి రింగుల్ జుట్టు ఒకడు ఉన్నాడు సార్. ఈ కాలేజీలో ఇద్దరు ఎదలు అంటే వాళ్ళ పేరు చెప్తారంత, పేరు డీటెయిల్స్ అక్కర్లా. నానా మీరేనా ఎదవలు? ఏం కావాలి? ఏం లేదు నానా, నేను లెక్చరర్ గా వచ్చాను ఈ కాలేజ్కి. కాలేజ్కి లెక్చరర్ గా కొత్త లెక్చరా? కాలేజీలో అల్లరి చేయొద్దు, మంచి భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు నాన్న. అబ్బా! బుద్ధిగా చదువుకోవాలి. ఇదిగో, నువ్వు పాఠాలు చెప్పు, గుణపాఠాలు చెప్పదు. అర్థమైందా? అది కాదు నాన్న, అలా ర్యాగింగ్ చేయడం తప్పు నాన్న. తమ్ముడు వెళ్ళి పల్లెడు పాఠాలు చెప్పకపోయి. తమ్ముడు కాదురా, మాస్టర్ అట కొత్తగా వచ్చాడు. మాస్టర్ ఏంటి ఎలా చూస్తున్నావు? కొత్త వాచా? బాగుంది. అరే మాస్టర్ వాచ్ బాగుంది. ఎప్పుడు చూడతా? థ్యాంక్స్ రా. అమ్మా మెల్లో చేయను పంతులో, నీకు ఇవన్నీ ఎందుకు గానీ వేసుకోరా. మీరు ఉంగరాలు మీరు ఏం కావాలంటే అది తీసుకోండి బ్రదర్, కానీ కాలేజీలో అల్లరి చేసి జీవితాన్ని అల్లరి పాటు చేసుకోకండి. ఏం కావాలో తీసుకోవచ్చు, అలా చేయకూడదా? అయితే మందు తీసుకుంటాం. నువ్వు పాఠాలు చెప్పు. అమ్మా కూర్చోండి, రండి. చేయండి సార్ వాళ్ళకి. నువ్వు ఇట్టమ్మా కూర్చో. కాలేజీలో మందు అనేది కరెక్ట్ కాదు నాన్న. అందుకే బీర్ తెచ్చుకున్నాను. బీర్ తాగుతున్నావు. నువ్వు పాఠాలు స్టార్ట్ చేసుకో. 4 మంచి విషయాలు చెప్తా. 4 చెప్పు, అంతకుమించి ఎక్కువ చెప్పక. మీరు మంచిగా బుద్ధిగా చదువుకోవాలి నాన్న, ఎందుకంటే తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకున్నారు మీ మీద. మా వాడికి చాలా ఆశలు ఉన్నాయి, ఎవరు ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలి? చిన్న జీవితం నాన్న, ప్లీజ్ నాన్న, దాన్ని పాడు చేసుకోకండి నాన్న, ప్లీజ్. నాకు చెప్తున్నావు, వాడు చెప్పా విషయం. పిల్లల్ని ర్యాగింగ్ చేయొద్దు. మందేస్తావా? మంది చాలా మందే మాస్టర్కి కూల్ అవుతాడు. ఏంట్రా బెబ్బే ఎవడ భయపడతాడు? వీళ్ళు బయటకు వెళ్ళి 2 బీర్లు తీసురా. బీర్లు పెద్ద యాక్టర్ లా చేస్తాండే, బీర్లు తెమ్మంటే. వెళ్ళి 2 బీర్లు చాలా చూసాం. వెళ్ళు బీర్లు దే. మాకు ప్రిన్సిపల్ తెస్తుంటాడు సార్. వెళ్ళు. మీరు మారండి నాన్న, బీర్ కాదు విస్కీ కూడా తీసుకొస్తా, కానీ మీరు ఇద్దరు కొద్దిగా మారండి నాన్న. మారుదాంలే, బీర్ దాకా ఆటోమేటిక్ మారుతాం. వీరశంకర్ రెడ్డిని ఎవరైనా చూసారా? వీరశంకర్ రెడ్డి ఆగరా, ఈడెవడో వచ్చు వీరశంకర్ రెడ్డి శిష్యుల్లో ఉన్నాడు. ఎక్కడ చూసారా వీరశంకర్ రెడ్డి? చెప్పండి రా. తల తగ్గుతా అనుకున్నాను, తేడా వస్తే మీ తల ఎగిరిపోతుంది. చెప్పండి రా.
ఎక్కడా ఈయనే వీరశంకర్ రెడ్డి. బెబ్బేగాడు మాట్లాడుతున్నాడు రా. ఏరా గడ్డ మీద అందరిని చంపేసి ఇక్కడ హ్యాపీగా తిరుగుతున్నావా? చంపేశాడా? చూడు, నేను గతాన్ని మర్చిపోయి హ్యాపీగా ఇక్కడ మాస్టర్ గా బతుకుతున్నా. ఆ గతాన్ని తవ్విన నీ చేయొద్దు, వెళ్ళిపోండి. ఎలా వెళ్ళిపోమంటావురా? నీ చేతులతో దెబ్బలు తిని మా పిల్లలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇవాళ ఇక్కడ నుంచి నీ తల తీసుకెళ్లాల్సిందే. అలా చూస్తారేంట్రా? ఇంతమందిని చంపిన మీ ఇద్దరిని చంపడం పెద్ద లెక్కక. ఈయన్ని తీసుకొని వెళ్ళిపో. సార్ వీరశంకర్ రెడ్డి గారు, ఇంకొక ఇద్దరు ఉన్నారు సార్ ఇక్కడ, మీరు చంపాల్సిన వాళ్ళు. సరే సార్ వచ్చారా? పాఠాలు చెప్తారట. సార్ మీరు సైన్స్ టీచర్ మాకు తెలియదు సార్. మీ చేతికి వాచ్ చాలా బాగుంటుంది సార్. అవును సార్, మీరు చేయలు మెల్ల చేయలేకపోతే అస్సలు బాగోదు సార్. ఏదో బీరు తాగమన్నారు కదా, తాపించండి. ఏయ్, ఉంగరాలు ఉంగరాలు. మీరేనారా అమ్మాయిని ర్యాగింగ్ చేసేది? ర్యాగింగ్ అంత ఈడే సార్. నేనేం చేయలేదు సార్. ఇక నుంచి మీరిద్దరు ఏ అమ్మాయినైనా చెల్లెల్లా చూసుకోవాలి. చెల్లెమ్మని పిల్ల. వీళ్ళందరినీ చెల్లెలమ్మ పిల్ల. అదొక్కటి తప్ప ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు. వీళ్ళంతా నాకు సొంత చెల్లెలతో సమానం అండి. నీకు వీళ్ళు? నాకు వాళ్ళందరూ సొంత చెల్లెలతో సమానం సార్. వాడు చెల్లెలు కాదురా, నీ చెల్లెల్లా చూసుకో. నా చెల్లెల్లాగా? ఒకసారి పిలు. వీళ్ళెవరు? చచ్చిపోతారా? నువ్వు తల లేకుండా బాగోరా. చెప్పరా వీళ్ళెవరు? చెల్లెమ్మ. ఆవిడెవరు? ఆవిడ్ని చెల్లెమ్మని పిలవరా. మిగతా వాళ్ళందరూ వదిలేస్తా సార్. ఆవిడ నాకు వదిలేండి సార్. మిగతా వాళ్ళని వదిలేసినా పర్లేదు, నాకు ఆవిడ్ని మాత్రం చెల్లెమ్మని. నేను ఒప్పుకునే 2 రాష్ట్రాలు ఒప్పుకోవు సార్. ఆ 2 రాష్ట్రాలని నేను ఒప్పిస్తా. ఆవిడ్ని చెల్లెమ్మని పిలువ. చెల్లెమ్మని పిలవరా. పిలవరా చెల్లెమ్మని. వద్దు సార్. లక్ష్మి, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తానని తెలియదు కానీ ఎదవన్నారా? ఎదవ సొంతంగా పొడుచుకొని తెచ్చాడు కానీ ఆవిడ చెల్లెమని పిలవడంట్రా. పిల్లడు సార్, పిల్లడు అంతే. ఇంకోసారి ర్యాగింగ్ జరిగిందో సార్. ఖతర్నాక్ కామెడీ షో. అలలే అలలే మా అలలే మామా, అలలే మామా, అలలే మామా, హే అలలే అలలే మా అలలే మామా, అటవి మల్లెంటి పడుచోయమ్మా. అరే మొహం కనపడి రా కొద్దిగా. దా ఏంట్రా మనకి పేర్లు? అప్పుడు నేను చేసిన పనులకి బూతులు లేక నీ అని ఆపేశారు, అదే పేరు అయిపోయింది నాకు. మరి నీకేంటి దా అని పెట్టారు? నేను చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి ఎవరిని చూసినా దా దా అనే ఉండరా. దానికే దా అని పెట్టేసి అంతేగా దా వరకేగా. పద బయలుదేరి, ముందు వేటకెళ్ళాలి కదా. సరే వెళ్ళిపోదాం. అరే ఆ ఓడలో పట్టుకొని అనుకుంటే వెళ్ళిపోదాం. లాస్ట్ టైం అలాగే ఓడ పట్టుకొని ఓ జట్టు పుల్ నోట్లో ల్యాండ్ అయ్యాడు. పులి 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 వేసేస్తా. ఏంటి పుల్లి వేసేస్తారా అంటారా బాబు? జింకని వేటాడు పులి ఎంత సైలెంట్ గా ఉంటది, అలాంటిది పుల్లిని వేటాడు అంటే మనం ఎంత సైలెంట్ గా ఉండాలి. మంచిగా ఊపిరి తీసుకో. ఇప్పుడేసే వేసేది పులి వెళ్ళిపోయి గంట అయింది. పులి పరిగెడుతుంది చూసాగో, అలా పరిగెడుతుంది కదా, అలా పరిగెడుతుంది. అలాగే కూడదు, అది ఇలా పరిగెడుతున్నప్పుడు ఇక్కడ వేసాం అనుకో ఆ టైం ఇంకో సెట్ అవుతుంది మాట. ఇప్పుడు చూడు పులి డైలాగ్ విన్నట్టుంది, అక్కడ ఉంది రావట్లేదు. ఈ లోపల రెస్ట్ తీసుకుందాం, మనుషులు రాకుండా చూసుకోవాలి అడవిలోకి. అర్థమైందా? మనం జాగ్రత్త చూసుకో అడవి వెళ్తే. ఎవరు మీరు? అమెరికా నుంచి వచ్చిన ప్రూఫ్ ఏముంది? ఏంటి? ఐడి ప్రూఫ్. ఇదేంటి 2 కేజీలు బియ్యం షుగర్ అని రాసి ఇందులో? రేషన్ కార్డు ఇచ్చాను.
అమెరికా నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? చెప్పండి. అమెరికాలో పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది, ఆ. అందుకని ఇలాంటి అడవులోకి వచ్చి ప్రశాంతంగా బతుకుదామని వచ్చాము. అంతే కదా డియా? అమెరికాలో ఏం చేస్తుంటావు నువ్వు? నయగర వాటర్ ఫాల్స్ కి వాటర్ సప్లై చేస్తాను. నువ్వేం చేస్తుంటావు? ఆ వాటర్ ని కలుపుకొని తాగేస్తాను. Actually, I was feeling very hungry. ఆకలిగా ఉంది. Can you please get me some fruits? తినడానికి Fruits ఏమైనా తీసుకురారా? పద. ఎస్ అరే బా లేడీ గట్ట 10 రూపాయలు నీకు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ 2 మ్యాప్స్ ఉన్నాయి. వాళ్ళ బట్టల మీద ఉన్నాయి. ఒకటి ఫ్రంట్ ఉంది, ఒకటి బ్యాక్ ఉంది. మన దగ్గర ఒక మ్యాప్ ఉంది. ఈ మ్యాప్ కి ఆ మ్యాప్లు టచ్ చేస్తే ఫుల్ మ్యాప్ వస్తుంది. ఫుల్ మ్యాప్ వస్తే ఈ అడవిలో ఆ వజ్రం ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఓకేనా? ఎనగని రాబట్టాలి. Oh my dear, very beautiful weather. What a trees, what a trees. ముట్టుకోవద్దు, Why? పాడైపోతాయి. ఇవ్వండి. Oh, thank you. What is this? చిలకడ దుంప. Okay. Wow! ఎంత ప్రశాంతంగా, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్రూట్స్. అంత లేదు, మేము కొనుక్కున్నాం కేజీ 50 రూపాయలు. అవును, వచ్చేటప్పుడు కొన్ని జంతువులు ఇతని ఫేస్ కట్ లో ఉన్నాయి. ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి కలిసి ఉంటాం కదా, అలా మొహాలు చూసి అందులో ఇటు మొహంలో మొహం పెట్టి చూస్తుంటాడు వాటిని. 1 minute. పట్టుకో పక్కన. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారండి? గాలి నిప్పుకెళ్తున్నాడు. Okay. ఏంటండి? యాక్చువల్లీ అమెరికాలో పొల్యూషన్ ఎక్కువైపోయింది కదా, ఆ. ఇక్కడ నుంచి ఆక్సిజన్ తీసుకెళ్ళి అక్కడ వదిలేసి పీల్ చేసుకుంటాను అనమాట. వెనకాల పెట్టే. పులొస్తుంది. ఏం పర్లేదు, అది ఆడపులి. అది ఆడమాగా నీకే తెలుసురా. బాగుంది డ్రెస్ అది. యా. మీ వెనకాల తిరగడానికి వచ్చాం. ఇది కూడా బాగుంది డ్రెస్. ఒక్క ఫోటో. ఏయ్, అందులో మొహం ఎక్కడ వస్తుంది? నా ముఖం వస్తుంది కదా, మేం కనబడాలి కదా ఫోటోలో. ఏం పర్వాలేదు. నేను దిగమన్నా. మేము దిగం. మనం ఒకసారి కళ్ళగంతలు ఆట ఆడుకుంటే చాలా బాగుంటుంది పొద్దున. పొద్దున్నే కళ్ళగంతలాట. అలాగే ఉండండి. వీరి వీరి గుమ్మడ పేరు, వీరి పేరేమిటి? దా వెతకాలి. వెతకాల. దానాడు. ఏమైందండి? అడవి. రండి, ఏదో ఆట ఆడదామని ఆపేశారు. ఆడదామని ఆపేశారు. Oh my God. ఒక్కసారి ఆ మ్యాప్ చింపిస్తే నేను నా పని చూసుకుంటాను. ఏం మ్యాప్ అండి? ఇదిగో ఈ మ్యాప్, అదిగో వెనకాల ఉంది మ్యాప్. ఇది మ్యాప్ యాక్చువల్ గా. ఇది మ్యాపా? అవును. ఇది డిజైన్ అనుకున్నాం మేము. కాదు, ఇది మ్యాపా? యా, నా దగ్గర చిన్న మొక్క ఉంది మ్యాప్. ఈ 3 కలిపితే ఫుల్ మ్యాప్ అవుద్ది. అదైతే నాకు వజ్రం దొరుకుతుంది మీ అడవిలో. వజ్రం? అవును. వజ్రం? అవును. 100 ఇస్తారు ఎవరు? కొంచెం మ్యాప్ ఇవ్వండి. వజ్రం మ్యాప్ అంటున్నాడు. మ్యాప్ ఇస్తారు లేదా? మేము ఇయ్యం. మరి రండి, పక్క రండి. ఏమైంది? ఏం కాలరా, 2 దగ్గర. మ్యాప్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకో మ్యాప్ కావాలంటే దొరికింది. ఏమైంది? దొరికిందా? ఏంటి? నీకు కావాల్సిన వజ్రం అమెరికాలో నయగరా వాటర్ ఫాల్స్ కింద ఉంది. పదమ్మ నయగరా ఫాల్స్ కి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. వచ్చినోడు వచ్చినట్టు ఉండకుండా మ్యాప్ అని అడవంతా తవ్వేసి నువ్వు నయాగరా ఫాల్స్ కి వెళ్తావా? చెప్పాను ముందే నీకు. మన అడవిని మనం జాగ్రత్త కాపాడుకోవాలి. జాగ్రత్త చూసుకో.